నమస్తే, వెల్కమ్ టు సాక్షి డిజిటల్ ఎక్స్క్లూజివ్. దిస్ ఇస్ దుర్గా. హాయ్ ఫ్రెండ్స్, ఇది చైనాలో ఇటీవల వైరల్ అయిన ఒక యాప్ గురించి. పేరు ఆర్ యు డెడ్ అంటే తెలుగులో నువ్వు చచ్చావా అని అర్థం. అవును, ఈ పేరు వినగానే మీకు షాక్ కలిగింది కదా. కానీ ఈ యాప్ గేమ్ కాదు, సోషల్ మీడియా కాదు, ఇది ఒక సేఫ్టీ టూల్. ముఖ్యంగా ఒంటరిగా జీవిస్తున్న యువత కోసం అన్నమాట. ఈ యాప్ ఐడియా చాలా సింపుల్. మీరు ఫోన్లో ఓపెన్ చేసి ఒక పెద్ద గ్రీన్ బటన్ను క్లిక్ చేయాలి. చెక్ ఇన్ టుడే లాంటిదన్నమాట. మీరు దాన్ని ప్రెస్ చేస్తే యాప్ మీరు ఇంకా బతికే ఉన్నారని అర్థం చేసుకుంటుంది. కానీ మీరు 2 రోజులు లేదా కొన్ని రోజులు చెక్ ఇన్ చేయలేదంటే యాప్ మీరు సెట్ చేసిన ఎమర్జెన్సీ కాంటాక్ట్కు ఆటోమేటిక్గా ఈమెయిల్ పంపుతుంది. ఏదో తప్పు జరిగింది, వెళ్ళి చూడండి అని. ఇదే మెడికల్ ఎమర్జెన్సీ, యాక్సిడెంట్ లేదా మెంటల్ హెల్త్ క్రైసిస్లో లైఫ్ సేవ్ చేయగలదు. ఈ యాప్ని గత సంవత్సరం 3 జెన్జెడ్ డెవలపర్లు వయస్సు 20 సంవత్సరాలలో ఉన్నవాళ్ళనమాట చాలా చీప్గా సుమారు 1000 నుంచి 1500 యువాన్లతో మాత్రమే డెవలప్ చేశారు. మొదట ఫ్రీగా లాంచ్ అయింది, తర్వాత 8 యువాన్లు పెయిడ్ అయింది. కానీ ఈ ఏడాది మొదట్లో సడన్ గా వైరల్ అయింది. యాపిల్ యాప్ స్టోర్లో చైనాలో మోస్ట్ డౌన్లోడెడ్ పెయిడ్ యాప్గా అయింది. మిలియన్ల మంది యంగ్ పీపుల్, ముఖ్యంగా ఒంటరిగా జీవిస్తున్న వాళ్ళు డౌన్లోడ్ చేశారు. ఇంకా చెప్పాలంటే డౌన్లోడ్స్ 50 రెట్లు 100 రెట్లు పెరిగాయి. ఇప్పుడు ప్రశ్న ఏంటి అంటే, అసలు ఎందుకు ఇంత హిట్ అయింది అనేది. చైనాలో ఇప్పుడు లైఫ్ ఎలా మారిందో చూద్దాం. గతంలో చైనా ఫ్యామిలీలు, నేబర్హుడ్స్, టైట్ నిట్ కమ్యూనిటీస్ చుట్టూ ఉండేవి. కానీ ఇప్పుడు పెద్ద సిటీల్లో బీజింగ్, షాంఘై, షెంజన్ లాంటివి మిలియన్ల మంది యంగ్ ప్రొఫెషనల్స్ టైనీ అపార్ట్మెంట్స్లో ఒంటరిగా జీవిస్తున్నారు. స్టూడెంట్స్ హోమ్ నుంచి దూరంగా, వర్కర్స్ జాబ్ సైట్స్ దగ్గర, ఎల్డర్లు కూడా ఒంటరిగా ఇలా. సో అందుకే 2025 స్టాటిస్టిక్స్ ప్రకారం సింగిల్ పర్సన్ హౌస్ హోల్డ్స్ 20% ఉన్నాయి. అంటే 2030 నాటికి 150 నుంచి 200 మిలియన్లు అవుతాయని కూడా అంచనా వేస్తున్నారు. ఇక ఈ ఒంటరితనం వెనుక ఒక భయం ఉంది. ఏదైనా జరిగితే అసలు ఎవరు తెలుసుకుంటారు? నా బాడీ ఎప్పుడు డిస్కవర్ అవుతుంది? చైనీస్ సోషల్ మీడియాలో పీపుల్ ఓపెన్గా షేర్ చేస్తున్నారు. కొందరు ఈ యాప్ నాకు పీస్ ఆఫ్ మైండ్ ఇస్తుంది అంటున్నారు. మరికొందరు కనీసం ఎవరైనా నా బాడీని కనుగొంటారు అని చెప్తున్నారు. ఇది హార్ట్ టచింగ్ మరియు సాడ్ కూడా. కానీ అందరూ ఇష్టపడలేదు. చైనీస్ కల్చర్లో డెత్ గురించి ఓపెన్గా మాట్లాడటం బ్యాడ్ లక్ అని భావిస్తారు. ఈ పేరు ఓమినస్ అని, ఇన్ఆస్పీషియస్ అని చాలా మంది కంప్లైంట్ చేశారు. కొందరు ఆర్ యు అలైవ్ లేదా ఆర్ యు ఓకే అని రీనేమ్ చేయమని రిక్వెస్ట్ చేశారు. డెవలపర్లు దాన్ని విని గ్లోబల్ వర్షన్ కు డీముము అని మార్చారు. డొమెస్టిక్ వర్షన్ లో కూడా మార్చాలని చెప్పారు. సో ఇది ఎంత ప్రాక్టికల్ అని చూస్తే, అవును, ఇది ప్రామిస్ చేసినట్లే పనిచేస్తుంది. చెక్ ఇన్ మిస్ అయితే అలర్ట్ వస్తుంది. కానీ కొంతమంది క్రిటిక్స్ చెప్తుంది ఏంటి అంటే, ఇది లోన్లీనెస్ ను ఫిక్స్ చేయదు, కేవలం మేనేజ్ చేస్తుంది. ఇది టెక్నాలజీ ట్రెడిషనల్ ఫ్యామిలీ సపోర్ట్ ను రీప్లేస్ చేస్తున్నట్లు చూపిస్తుంది. ఇప్పుడు డెవలపర్లు ఎల్డర్ల కోసం ఎక్స్పాండ్ చేయాలని, SMS అలర్ట్స్ యాడ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ యాప్ నిజంగా మార్డిడ్ క్వశ్చన్ అడగటం లేదు. ఇది మోడర్న్ లైఫ్ యొక్క పెయిన్ఫుల్ రియాలిటీని రైజ్ చేస్తోంది. నిజంగా మీకేదైనా జరిగితే ఎవరైనా తెలుసుకుంటారా అనేదే పెద్ద ప్రశ్న. ఫ్రెండ్స్, ఈ స్టోరీ మనల్ని ఆలోచింపచేస్తోంది కదా. మన దేశంలో కూడా ఎంతమంది ఒంటరిగా జీవిస్తున్నారో మరి మీరేమనుకుంటున్నారు? కామెంట్స్లో షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ ఇలాంటి వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ స్టోరీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.